2 దశాబ్దాలకు పైగా ఉద్యోగం కోసం ఎదురు చూసిన ఓ నిరుద్యోగ ఉపాధ్యాయుడి జీవితంలో మెగా డిఎస్సి కొత్త వెలుగులు నింపింది. 2003లో బీఈడీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మహమ్మద్ వలీ ఖాన్ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకం పొందారు. పేర్నమెట్టలో జరిగిన కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల విజయోత్సవ సభలో తన జీవిత ప్రయాణాన్ని వివరించిన ఆయన భావోద్వేగ ప్రసంగం సభలోని వారిని కదిలించింది. పేర్నమెట్టలోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల విజయోత్సవ సభలో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుడు పఠాన్ మహమ్మద్ వలీ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలో మాట్లాడిన ఆయన 2003లో బీఈడీ పూర్తి చేసినప్పటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారని తెలిపారు. సంస్కృతం సబ్జెక్టులో పోస్టులు తక్కువగా ఉండటంతో ప్రతి డిఎస్సిలో అవకాశం చేజారిపోయేదని చెప్పారు. కుటుంబ బాధ్యతల మధ్య గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ జీవితాన్ని కొనసాగించిన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అన్న లక్ష్యాన్ని మాత్రం వదలలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన మెగా డిఎస్సి తనలాంటి వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో కొత్త ఆశలు నింపిందని చెప్పారు. భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో మరింత కష్టపడి సిద్ధమయ్యానని తెలిపారు. తన శ్రమకు ఫలితంగా రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం పొందటం జీవితంలో మరుపురాని ఘట్టమని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చీమకుర్తిలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్లో టీజీటీగా విధులు నిర్వర్తిస్తున్నానని, తన కుటుంబంతో పాటు విద్యార్థులకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. మెగా డిఎస్సి కేవలం ఉద్యోగాల భర్తీ కార్యక్రమం మాత్రమే కాదని, ఎన్నో కుటుంబాల్లో ఆశల దీపం వెలిగించిన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. తనలాంటి నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది జీవితాన్ని మలుపు తిప్పిన అవకాశంగా మారింది అన్నారు.